కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లకు సంబంధించి పార్టీ కార్యకర్తల సౌకర్యం మేరకు సారథీనగర్ సొసైటీలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని రఘునందన్ రావు ప్రారంభించారు. కార్యకర్తలు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలని నేతలకు సూచించారు. అధికారంలోకి వచ్చి 22 నెలల నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని కబరస్థాన్కు పంపేందుకు ఇక్కడ ఈ పోరాటం జరగబోతా ఉంది. ఈ పోరాటంలో బరాబరి భారతీయ జనతా పార్టీ గీత గీసి బరి గీసి కొట్లాడుతుంది. గెలిచేది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వారి ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు, ఏ బస్తీ రూపురేఖల్ని మార్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా సానుభూతి పేరిట వారి శ్రీమతిని పెట్టి రాజులు యువరాజులు ఆడేటువంటి కొత్త నాటకానికి జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నేను సవినయంగా వారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, పెంచుతా అన్న పెన్షన్లు, వాళ్ళు చెప్పింది ఒక బస్సు తప్ప ఇంకేమి ఇస్తలేరు. ఆ బస్ కిరాయిలు కూడా నిన్న మొన్న పెంచారు. ఇటు చెల్లెళ్ళకు ఫ్రీ ఇచ్చి ఇటు అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసమని కార్యకర్తలందరూ కూడా విశదీకరించి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నేను ఆశపడతాను.